లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నాయి ప్రతిపక్షాలు. స్పీకర్ తీరు పక్షపాత ధోరణితో ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం లోక్సభ సమావేశాలు లైవ్ ద్వారా చూద్దాం. Budget on the budget, and the name that is given to me is Dr. Shashi Tharoor. Dr. Shashi Tharoor, would you like to speak? Dr. Shashi Tharoor, would you like to speak? Sir, can I yield? Dr. Shashi Tharoor, would you like? I'll take the floor and yield it to the LOP. सभा की कार्यवाही 2 बजे तक स्थगित की जाती है. By the company. సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని, సభా నియమాలను ఉల్లంఘిస్తున్నారంటూ ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తున్నాయి. పార్లమెంట్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేదంటూ ఇటు ప్రతిపక్షాలైతే తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సభా నియమాలను ఉల్లంఘిస్తున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు యోచిస్తూ ఉన్నారు. ప్రభుత్వ స్పందనపై రాజకీయ వర్గాల్లో అయితే ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సుమారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పైన ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడం పైన విపక్షాలు తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేయడం జరిగింది. అయితే అదే సమయంలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడము, దానికి సంబంధించిన అంశం పైన కూడా ఇటు గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఆవరణంలో ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఓం బిర్లా కేవలం ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీంతో పాటు ఆయన వైఖరి పైన కూడా ఇటు ప్రతిపక్షాలు నేడు ఆయనకు నోటీసులు ఇవ్వనట్లుగా తెలుస్తుంది. అయితే రాజ్యాంగంలోని 91C ప్రకారం స్పీకర్ ఓం బిర్లా పైన అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. లోక్సభలో చైనా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ కఠిన నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటూ కూడా రాహుల్ గాంధీ ఆరోపించడం, ఆ సమయంలో రాహుల్ గాంధీ మైక్ ను కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాహుల్ గాంధీని మాట్లాడిస్తేనే ప్రధాని రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాదానికి సంబంధించి కూడా మేము కూడా సహకరిస్తామంటూ ఇటు విపక్షాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా పట్టుబడడం జరిగింది. దీంతో ఆయన లోక్సభలో ఆయన ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ముగించడం జరిగింది. ఆ తర్వాత ఆయన రాజ్యసభలో మాట్లాడడం జరిగింది. అయితే వీటన్నిటిపైన కూడా ఇటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఇటు విపక్షాల పార్టీలకు సంబంధించిన ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. ఆయన ఏకపక్ష ధోరణితోటి ఇటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక అంశాలపైన చర్చ జరగకుండానే లోక్సభ వాయిదాలతోటి ముగిసిపోతుందంటూ కూడా ఇటు విపక్ష పార్టీ ఎంపీలైతే కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు కాంగ్రెస్ తో సహా అంటే ఇతర పార్టీలు కలిసి కూడా స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దానిపైన ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? అయితే రాహుల్ గాంధీ సంబంధించిన అంశం పైన ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇండియా కూటమి నేతలంతా కూడా ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే 50 మంది ఎంపీలతోటి ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకే ఆ మెజార్టీ ఉన్న నేపథ్యంలో మొదట కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన చేయడం జరిగింది. ఆ తర్వాత విపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దానికి మద్దతు ఇచ్చేందుకు కూడా వాళ్ళంతా కూడా సహకరిస్తామని కూడా ఇప్పటికే చెప్పినట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. దీంతో మరి ఈ రోజు రేపు 2 రోజుల్లో ఇటు స్పీకర్ కి నోటీసులు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. 50 మంది ఎంపీలతోటి అంటే ఇండియా కూటమి నేతలతో పాటు ఇండియా కూటమిలో లేని విపక్ష పార్టీల ఎంపీలు కూడా ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపుతారనేది కూడా కొంత కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా ఉంటుంది అనేది కూడా కొంత భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయి మెజారిటీ బీజేపీకి ఉన్న నేపథ్యంలో మరి ఇటు అదే ఎన్డీఏ కూటమికి ఇప్పటికే ఇటు లోక్సభలో పూర్తి మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఒకవేళ స్పీకర్ కి నోటీసులు జారీ చేసినా కూడా అది వీగిపోయే అవకాశాలే
ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప Okay. అటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగదు. మరి లోక్సభ స్పీకర్ కు మరి ఈ రోజు రేపట్లో ఇటు విపక్ష పార్టీ ఎంపీలు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.